హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే నేను బబ్బరి కూడా లేబోతున్నా. మనమైతే బయట ఆయిల్ ఫుడ్ తినే కంటే ఇట్లా బబ్బర్లు లేదంటే శనగలు ఇట్లా గుడాలు వేసుకొని తిన్నామనుకో, ఇంకా మొలకలు చేసుకొని తింటే ఇంకా చాలా మంచిది హెల్త్కి అయితే. ఇప్పుడైతే మనం బబ్బరి గుడాలు మంచిగా ఉడకనంటే ముందుగానైతే నైటే నానబెట్టుకోవాలి. బబ్బర్లను అయితే ఇట్లా సరిపడా బబ్బర్లు అయితే తీసుకొని వాటర్ పోసుకొని అయితే నానబెట్టుకోవాలి. నైటే నానబెట్టుకుంటేనే మంచిగా ఉడుకుతాయి. చూడండి, నేనైతే ఇప్పుడు వాటర్ పోసుకొని అయితే బబ్బర్లు అయితే నైటే నానబెట్టుకున్నా. ఇట్లా వాటర్ పోసి మూత పెట్టేసుకున్నాం అనుకో, నైట్ అంతా నానతాయి, మంచిగా ఉడుకుతాయి. ఇట్లా నైట్ అంతా నానాయి అనుకో, ఎంత అంటే గంజులో సగమే పోసినా కదా బొబ్బర్లు. ఇప్పుడు చూడండి, నేనైతే తెల్లారి చూసేసరికి అయితే బొబ్బర్ అయితే గంజు నిండా అయిపోయినాయి. చూడండి ఎంత మంచిగా ఉబ్బినాయో, ఇప్పుడే ఉడికినట్టు ఉబ్బినాయి. చూడండి ఎంత మంచిగా ఉబ్బినాయో. ఇప్పుడైతే మనమైతే డైరెక్ట్ అయితే ఉడికించకూడదు. ఇప్పుడైతే మనమైతే స్టవ్ పైన వాటర్ పెట్టుకోవాలి. ఎసరు పెట్టుకున్నాకనే బొబ్బర్లు వేసుకోవాలి. డైరెక్ట్ బొబ్బర్లు ఉడికించిన అనుకో చల్లని వాటర్లోనే అట్లా కూడా ఉడకాయి. మనం ఏ గుడాలు వేసినా, శనగ గుడాలు వేసినా ఇట్లా పైన వాటర్ పెట్టుకొని వాటర్ మరిగినాకనే నానబెట్టుకున్న బొబ్బర్లు వేసుకోవాలి. అట్లయితేనే మంచిగా ఉడుకుతాయి. చూడండి, వాటర్ అయితే మంచిగా మరిగినాయి. చూడండి, ఇట్లా వాటర్ మరిగేటప్పుడే మనం నానబెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, ఆ బొబ్బర్లు అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా నీళ్ళు అయితే మరుగుతున్నాయి. నీళ్ళలోనైతే నేనైతే బొబ్బర్లు వేస్తున్నా. చూడండి, బొబ్బర్లు అయితే వేసినాకనైతే ఇప్పుడైతే ఇట్లా మంచిగా అన్ని బొబ్బర్లు నానబెట్టిన బొబ్బర్లు అన్నీ వేసుకోవాలి మరిగిన వాటర్లో. వేసుకున్నాకనైతే ఇప్పుడైతే ఒకసారి అయితే ఇట్లా గంటతో అయితే కలుపుకొని అయితే మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. మంట అయితే ఎక్కువ పెట్టద్దు. చూడండి, ఇప్పుడైతే మంచిగా ఉడికినాయి బొబ్బర్లు అయితే. మనం నైటే నానబెట్టుకున్నాం కాబట్టి ఒక 5 నిమిషాలలోనే బొబ్బర్లు అయితే ఉడికినాయి. చూడండి, ఇప్పుడైతే మనమైతే బొబ్బర్లు అయితే మరలవద్దాం. బొబ్బర్లు కూడా ఇప్పుడు ఉడికినాక డైరెక్ట్ మరలవేయద్దు. చూడండి, ఈ జల్లెల్లో పోసుకోవాలి. ఎందుకంటే జల్లెల్లో పోసుకుంటే ఇంకేమన్నా వాటర్ ఉంటే, మనం వాటర్లో ఉడికించుకున్నాం కదా, బొబ్బర్లలో ఏమన్నా వాటర్ ఉంటే కూడా ఇట్లా పోతాయి. అందుకే మనం జల్లెల్లో పోసుకోవాలి. డైరెక్ట్ గిన్నెలు అయితే పోసుకోవద్దు. బొబ్బర్లు అయితే అట్లా జల్లెల్లో పోసుకొని ఉంచుకొని అయితే ఇప్పుడైతే మనమైతే స్టవ్ పైన చిన్న కడాయి పెట్టుకొని అయితే తగినంత నూనె వేసుకొని అయితే నూనె కాలినాకనైతే జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేనైతే పండుమిర్చి ముక్కలు వేసుకున్నా. పండుమిర్చి లేవంటే పచ్చిమిర్చి వేసుకోండి. చూడండి, పండుమిర్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలను పండుమిర్చి ముక్కలు అయితే మంచిగా ఫ్రై కావాలి. ఇట్లా మంచిగా ఫ్రై అయినాకనే పసుపు వేసుకోవాలి. పసుపు కూడా కొద్దిగా నూనెలో అయితే మంచిగా ఫ్రై కావాలి. మంచిగా ఫ్రై అయినాకనే మనమైతే ముందుగా ఉడకబెట్టుకున్న బొబ్బర్లు ఉన్నాయి కదా, బొబ్బర్లు కూడా వేసుకోవాలి. మనం జల్లట్లో వేసుకున్నట్ల ఒక్క వాటర్ చుక్క లేకుండా మంచిగా ఉన్నాయి. చూడండి బొబ్బర్లు. ఇప్పుడైతే బొబ్బర్లు వేసుకున్నాకనైతే మంచిగా కలుపుకోవాలి. పసుపు బొబ్బర్లకు అన్నిటికీ పట్టేలాగా ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే మనమైతే ఉప్పు అయితే తగినంత వేసుకోవాలి. ఎందుకంటే బొబ్బర్లు అయితే కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఉప్పు అయితే ఇట్లా తగినంత వేసుకొని అయితే ఇప్పుడైతే ఉప్పు కూడా మంచిగా బొబ్బర్లకు పట్టేలాగానైతే ఇట్లా మంచిగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకున్నాకనైతే లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం అనుకో, బొబ్బరి గుడలు అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, కొత్తిమీర అయితే వేసుకుంటున్నా. బొబ్బరి గుడలు అయితే రెడీ అయిపోయినాయి. చాలా బాగుంటాయి, హెల్త్ కూడా చాలా మంచిది. బయట మనం ఆయిల్ ఫుడ్ తినే కంటే ఇట్లా బొబ్బర్లు, శనగ గుడాలు వేసుకుంటే చాలా మంచిది. వీడియో నచ్చిన వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.